నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. నా దగ్గరికి ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం సరిగా స్తంభించటం లేదు, ముందు అంత టైట్గా ఉండటం లేదు, సెక్స్లో చాలా ఇబ్బంది కలుగుతుంది అని వస్తుంటారండి. వీళ్ళలో ముఖ్యంగా 60+ వాళ్ళు గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అంటే 60 ఏళ్ళ పైబడిన తర్వాత వాళ్ళకి కోమార్బిడిటీ కండిషన్స్, అంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాము. అంటే హైపర్ టెన్షన్ కావచ్చు, లైక్ షుగర్, డయాబెటీస్ కావచ్చు, అండ్ థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ హైపర్ కొలెస్ట్రీమియా అంటే కొవ్వు శాతం పెరగటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్కి యాడప్ అవుతాయి. అలా అని ప్రతి ఒక్కళ్ళు ఇవి ఉన్న వాళ్ళందరూ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వస్తాయా అంటే కాదండి. దయచేసి నన్ను ఈ మాట అడుగుతుంటారు, సార్ నాకు షుగర్ 10 ఏళ్ళుగా ఉంది, 1 ఇయర్ నుంచే నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అని. ప్రతి షుగర్ పేషెంట్లకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్, ఒక 60% వరకు, అంటే 100 మంది డయాబెటిక్ పేషెంట్లో 60 మంది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో సఫర్ అవ్వచ్చు. వాళ్ళకి కూడా డయాబెటీసే కాదు, చాలా రకాల కారణాల వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. వీళ్ళకి ఈజీ కరెక్షన్స్, అంటే వీళ్ళు ఆల్రెడీ మెడికేషన్స్ మీద ఉంటారు, అంటే కార్డియాక్ ఇష్యూస్ వల్ల కావచ్చు, స్టంట్లు వేయచ్చు, హైపర్ కొలెస్ట్రీమియా వల్ల కావచ్చు, ఈ డయాబెటీస్, ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ వల్ల యూజ్ చేస్తున్న మెడికేషన్స్ కావచ్చు, బీపీ మాత్రలు కావచ్చు, డయాబెటీస్ వాళ్ళకి యూజ్ చేస్తున్న మాత్రలు కావచ్చు, ఇవి కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ని ఇస్తాయి. వీళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా మెడికేషన్స్ పెట్టి ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే, మనకు కారణం ఏదైనా అయి ఉండొచ్చు. అంటే ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్ కావచ్చు, ఫిజికల్ సిమ్టమ్స్ కావచ్చు, మెంటల్ హెల్త్ సిమ్టమ్స్ కావచ్చు, దేనివల్ల అయినా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అంటే కారణం ఏంటి అంటే, అంగానికి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. ఈ అంగానికి ఎప్పుడైతే రక్త సరఫరాని ఇంప్రవైజ్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఆ ప్రొసీజరే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. దీని ద్వారా ఏంటి అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్, కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగస్తంభనకి ప్రాబ్లం లేకుండా చేస్తుంది. సో ఇది ఎక్స్ట్రా సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళు వాడే మెడికేషన్స్తో ఎటువంటి రియాక్షన్స్ ఉండవు. నేను యాక్చువల్లీ మనం మెడికేషన్స్ కూడా ఏం వాడుతున్నారో చూస్తాను. ఒకవేళ ఫస్ట్ టైం మర్చిపోయినా నెక్స్ట్ టైం అన్నా ఆ మాత్రలు చెప్పి చూపించండి ఏమేమి వాడుతున్నారో, వాటిలో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కూడా చేస్తాము. సో అవన్నీ చూసుకొనేసి మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ మసాజింగ్ టెక్నిక్ లాగే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో ఇది ఈజీగా తీసుకోగలరు. ఇప్పుడు ప్లస్ 60+లో వీళ్ళకి ఇంకో పెద్ద అనుమానం ఏంటి అంటే, ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ అంగస్తంభన తగ్గుతుందా అని అడుగుతూ ఉంటారు 60+ వాళ్ళు. దయచేసి ఏజ్కి సెక్షువల్ ఎంజాయ్మెంట్కి సంబంధం ఉండదండి. ఏజ్ ఈజ్ ఎ నెంబర్ ఫర్ సెక్స్. సో దయచేసి నాకు ఏజ్ పెరుగుతుంది కదా అందుకని ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అనేది కాదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏజ్ అనేది లిమిట్ లేదు, దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి వీళ్ళు ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ తీసుకోవడం ద్వారా వాళ్ళు సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.